అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఆందోళనకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. బుల్లెట్ ట్రైన్ కోసం బహదూర్గూడలో 650 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. దీంతో 6 రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. నిన్న హైడ్రా అధికారులు, పోలీసులు రావడంతో బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు, కుర్చీలను విసిరారు. ఆందోళన తీవ్రం అవడంతో పోలీసులు భారీగా మోహరించారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం అధికారులు భూసేకరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తమ భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇవ్వబోమని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి హైడ్రా అధికారులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూములు ఇవ్వమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి రైతులు నినాదాలు చేశారు. ప్రభుత్వ జులం నశించాలి అంటూ నినాదాలు చేపట్టారు. గత 6 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత భూములు తీసుకోవాలని రైతులు చెబుతున్నారు. బహదూర్గూడలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కిరణ్ పూర్తి వివరాలు అందిస్తారు. పచ్చదనం, ప్రశాంతతకు కేంద్రమైన బహదూర్గూడలో ప్రస్తుతానికైతే ఉద్రిక్తత రణరంగంగా మారినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ కోసం ఈ ప్రాంతంలో 650 ఎకరాల సంబంధించిన భూసేకరణ చేస్తున్న అంశం బహదూర్గూడ సంబంధించిన ప్రాంతంలో ఒక్కసారిగా కొంత ఉలికిపాటు గురి చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో 6 రోజులుగా ఇక్కడి ప్రజలు ఈ బహదూర్గూడకు సంబంధించి బుల్లెట్ ట్రైన్ కోసం సేకరిస్తున్న ఈ భూసేకరణ అంశానికి సంబంధించి కూడా వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇదే ప్రాంతంలో ఇటు ఆ బుల్లెట్ ట్రైన్ కోసం తమ విలువైన భూములను లాక్కొద్దంటూ కూడా నిర్వాసితులంతా ఇక్కడ 6 రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా హైడ్రాతో పాటు పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టి ఎక్కడైతే ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ కోసం సేకరించిన 650 ఎకరాలకు సంబంధించిన ఈ భూమిని సంబంధించి కూడా ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా బహదూర్గూడలో రణరంగం మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా ఉద్రిక్తత నోటు చేసుకుంది. పోలీసుల మీద కూడా కారం జల్లే వరకు రావడంతో కూడా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం ఈ బుల్లెట్ రైలు కోసం సేకరిస్తున్న ఈ భూమికి సంబంధించి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వాస్తవానికి బహదూర్గూడలో ఇటు ప్రభుత్వ సంబంధించిన భూమితో పాటు కొంత ప్రైవేట్ భూమి ఉందన్నది ఇక్కడ సంబంధించిన స్థానికుల ఆరోపణ. కానీ ప్రభుత్వం చెప్తున్న వర్షం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున 650 ఎకరాలకు సంబంధించి పైగా కూడా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ ల్యాండ్ ఎక్కువగా ఉన్నట్లుగా అది ఇటు ఉన్నతాధికారులు చెప్తున్న నేపథ్యంలో కానీ ఇక్కడ సంబంధించిన బహదూర్గూడ సంబంధించిన ప్రాంత ప్రజలు మాత్రం కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా తాతల కాలం నుంచి వస్తున్న ఈ భూములకు సంబంధించి కూడా తాము సాగు చేసుకుంటామంటూ వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంటే గడిచిన కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఇటు పచ్చడి తివాసి పరిచినట్టు ఉండే ప్రాంతానికి సంబంధించి కూడా బుల్లెట్ రైల్ సంబంధించిన వ్యవహారం కొంత ఇక్కడ సంబంధించి ప్రజల్లో గుబ్బులు లేపినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. బుల్లెట్ రైల్ వస్తుందన్న సంతోషం కంటే ఆ బుల్లెట్ రైల్ కారణంగా తమ విలువైన ఇటు వ్యవసాయకు సంబంధించిన భూములన్నీ కోల్పోతామంటూ బాధే ఇక్కడ ప్రజల్లో ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బహదూర్గూడ సంబంధించిన ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వం 650 ఎకరాలకు సంబంధించిన ఇటు టెర్మినల్ కోసం భూసేకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో నిన్న ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా రాత్రికి రాత్రి ఈ ప్రాంతం అంతా కూడా ఫెన్సింగ్ వేశారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే నిన్న ఆందోళనకారులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సంబంధించి దీక్షా శిబిరం భగ్నం చేసి దాన్ని తొలగించి కూడా ప్రస్తుతానికైతే ఫెన్సింగ్ వేశారు. బహదూర్గూడ స్టార్టింగ్ నుంచి దీనికి ఆనుకునే ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఓవరాల్ కూడా దీనికి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు మొత్తం సుమారుగా 650 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ సేకరించిన భూమికి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నాలు చేసి ఒకసారి మనం విధంగా చూసుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా టెర్మినల్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడికి నిల్చుంటే బహదూర్పుర ఎక్కడైతే ఈ భూసేకరణ చేస్తున్న ప్రాంతం నుంచి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విలువైన భూములను ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా కూడా తమను కొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బహదూర్గూడ సంబంధించిన ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా వీరు గడిచిన 6 రోజులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి కూడా వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న
నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఒకవైపు నిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి గ్రామస్తులకు మధ్యలో అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉండే ఈ బౌద్ధగూడ ప్రాంతం రణరంగంగా మారినట్టుగా చెప్పుకోవాలి.